ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నిజం చెప్తే మంచి జరుగుతుంది. నన్ను ఇబ్బంది పెట్టకండి మేడం. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏం తెలియాలో అవి తెలుస్తాయి. సరేమ్మా, నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పు. ఇకపోతే నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు నా ఇంటికి రా. ఏమంటావ్? మీతో రావడానికి నాకు అభ్యంతరం లేదు. బుద్ధుందా నీకు? దీన్ని మళ్ళీ తీసుకొస్తానంటావేంటి? మీ ఇంటికి కాదు, నా ఇంటికి. అసలది మా కళ్ళెదురుగానే ఉండద్దు. కళ్ళు మూసుకోండైతే. దారిని పోయే దరిద్రాన్ని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అంటావేంటి? నీకు మైండ్ సరిగా పనిచేస్తుందా? మీ ఇష్టాలతో నాకు సంబంధం లేదు. నేనైతే అర్చనను నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. ఎవ్వరూ అడ్డు చెప్పినా నేను వినను. అర్చన బాధ్యత ఇక నుంచి నేను తీసుకుంటాను. ఈ మంగళసూత్రం కాపాడింది అంటే మీ కొడుకు ప్రాణం కాపాడినట్టే. మీరు గుర్తించకపోయినా నేను గుర్తించాలి కదా. రామ్మ వెళ్దాం. అవని, ఇలా రా. ఏంటక్కా? ఇక్కడే ఉండు. ఇక నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటానని అభయం ఇచ్చి అర్చన్ని ఇంట్లో పెట్టుకున్నావు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని భయంగా ఉంది. గుడిలో నా తాళిని కాపాడింది. అందువలనే నా భర్త ప్రాణగండం నుంచి తప్పించుకోగలిగాడు. అటువంటి పిల్లకు నీడనిచ్చి తోడుగా ఉండడంలో తప్పే ఉందక్కా. అత్తయ్య వాళ్ళు ఆ విధంగా ఆలోచించరు కదా. కొడుకు ప్రాణాల్ని కాపాడిందన్న కృతజ్ఞత వాళ్ళకుంటుందిలే అక్క. ముక్కు పుడుకను దొంగలించింది అన్న ద్వేషం కూడా ఉంటుంది. చూడవని, జనం ఎప్పుడు మంచిని గుర్తించరు, చెడునే గుర్తించుకుంటారు. అత్తయ్య వాళ్ళు నీ మీద మరింత కోపాన్ని పెంచుకుంటారు. అందుకే అర్చన్ని గుడిలోనే వదిలేయకుండా ఏదైనా ఓ మంచి హాస్టల్లో జాయిన్ చేసి బాగోగులు చూసుకుందాం. లేదక్కా, అర్చన మన దగ్గరే ఉండాలి. ఎందుకంత పంతం పడుతున్నావు? కారణం ఉంది. ఏంటది? నాకున్న చాలా సందేహాలకు సమాధానం దొరకాలి. మొదటి నుంచి అక్షయ వస్తుంది వస్తుంది అని చెప్పి నాలో ఆశలని రేపి మధ్యలో జరిగిన కొన్ని గొడవల వల్ల మాట మార్చింది. ఎందుకలా చేసిందో తెలియాలి. అక్షయ మన దగ్గర ఏ విధంగా ప్రవర్తించేదో అర్చన కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తోంది. ఒకవేళ తను మన అక్షయేనేమో, అక్షయ రూపం మారిపోయి అర్చనలా మారిందేమో. అక్షయ అర్చన రూపంలో తిరుగుతూ ఉందా అని ఒకసారి నువ్వు నీ అనుమానం వ్యక్తం చేశావు. నిజంగా అటువంటిదేవైనా జరుగుంటుందా అని తెలుసుకోవాలి. అర్చన మాట వెనుక, ప్రవర్తన వెనుక ఏదో రహస్యం దాగి ఉందని అనిపిస్తుంది. అర్చన తల్లిదండ్రులు వస్తే అమ్మవారిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళగలుగుతుందని జగన్మోహిని మాత చెప్పింది. అది ఎంతవరకు నిజమో కనిపెట్టాలి.
అన్ని నిజాలు బయటపడాలి. అందుకే అర్చనని తీసుకురావాల్సొచ్చింది. ఏదో ఒక శుభముహూర్తంలో మంచి గడియల్లో అన్ని నిజాలు బయటకొస్తాయి. అన్నిటికీ మించి అర్చన జాతకం అత్తయ్య జాతకంతో కలిసింది. అది పెద్ద వింతలా ఉంది. అక్షయ్కు మాత్రమే ఉండవలసిన అటువంటి జాతకం అర్చనకు ఉండడం ఏ విధంగా సాధ్యమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ ముగింపు ఎలా ఉంటుందో చూద్దాం. నిద్ర లేపుదామని వచ్చాను. బాగా అలసిపోయి పడుకున్నావు కదా అని నిద్ర లేపలేదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం. సరే మేడం. నన్ను మీ ఇంటికి తీసుకొచ్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకులేమ్మా, తొందరగా వెళ్ళిరా. అదృష్టం కొద్దీ శ్రీకర్కి ఏం కాలేదు. కానీ శ్రీకర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది. అవును మామయ్య గారు, పోలీసులైతే శత్రువుని కనిపెట్టగలుగుతారు. మీరేమైనా అనుకోండి, నాకైతే ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరి మీద బంగారం? అవని మీద. అవనిని ఎలా అనుమానించగలుగుతున్నావు? తాళిని అడ్డం పెట్టుకుని నీకు పెళ్లి జరగకుండా చేస్తుంది. అవనిని అన్యాయంగా అనుమానిస్తే కళ్ళు పేలిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. ఆధారం లేకుండా నేను మాట్లాడను. నీ దగ్గర ఏం ఆధారం ఉందమ్మా? నిన్న రాత్రి శ్రీకర్ అవని దగ్గరికి వెళ్లి తాళిచ్చేయమని అడిగితే తాళిని తీసేస్తే నీకే ప్రమాదమని శ్రీకర్తో చెప్పి పంపించింది కదా. ఆ విషయం శ్రీకరే మనతో చెప్పాడు. అవని అన్నది నిజమని నిరూపించడానికి తనే శ్రీకర్ మీద స్కెచ్ వేసుంటుంది. అందులో అనుమానమే లేదు. వద్దమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దు. ఎంతటి కష్టమైనా తను భరిస్తుంది, కానీ ఎదుటివారికి హాని తలపెట్టాలనుకోదు.